పేపర్లో వచ్చినాయి, మీలాంటి టీవీ పెద్ద పెద్ద మన ప్రసార మాధ్యమాలు వచ్చినాయి. వారి భార్య మీద గత సిఎస్ ఆయన భార్య మీద దాదాపు 30 ఎకరాలు 40 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించిన ప్రభుత్వ భూములు అని చెప్పి, మరి ఈ రోజు వరకు అవన్నీ ఏమైనాయో, ఎక్కడికి పోయినాయో, అవన్నీ కూడా మాటలన్నీ కూడా ఎన్నికల ముందు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎక్కడికి పోయినాయి తెలీదు. మళ్ళీ వచ్చి కొత్త రాగాన్ని పాడుకుంటూ మరి రోజుకొక మాటలు అంటే మాయ మాటలు చెప్పుకుంటూ, ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో దాదాపు 6 లక్షల 7 లక్షల రూపాయలు, ఒకళ్ళు 7 లక్షలు అంటే ఒకళ్ళు 6 లక్షలు, ఒకళ్ళు 7 లక్షలు అప్పులు చేసిందని చెప్పిన ఈ ప్రభుత్వం మరి ఈరోజు ఒక వైట్ పేపర్ని ఇవ్వాలి. వచ్చిన 22 నెలల్లో ఇప్పుడు 22 నెలలు నడుస్తుంది. 22 నెలల్లో ఎంత అప్పు చేశారు, అసలు అప్పే చేయలేదా? ఈ వీరు ఆయనకంటే గనుడు అప్పులు తీసుకురావడంలో, కానీ అభివృద్ధిలో శూన్యం. మరి వీటన్నిటి మీద కూడా, ఎందుకంటే రానున్న ఎన్నికలు ఖచ్చితంగా కూడా 2 ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల్ని భయంతో ఏదో ఒక బీజేపీ మీద బురద పోస్తూ దాన్ని అటో ఇటో చేసి ఇటు చేసి అటు చేసి, మీకు చిత్తశుద్ధి ఉంటే 42 రిజర్వేషన్ మిమ్మల్ని ఇవ్వద్దని ఎవ్వరు కూడా ఆపలేరు. ఏ పార్టీ అని 42 కాదు 52 ఇచ్చుకున్నా కూడా అది పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. కాబట్టి అసలు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇస్తే నేను ప్రజలందరూ నిన్నే నెత్తి మీద పెట్టుకుంటారు. ఏదో అధికారికంగా ఇవ్వాలి, నువ్వు ఇస్తే అందరు ఇస్తారు, బీజేపీ ఇస్తే నువ్వు ఇస్తే బీజేపీ ఇస్తారు. అసలు దాని గురించి నీకెందుకు? ఈరోజు మీ మంత్రుల్లో బీసీలు 42% ఉన్నారా? మరి మీరు ఈ బీసీలకి అరే అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, రిజర్వేషన్లు అయిపోయినాయి, మంత్రులు ఇచ్చిన 42% ఇచ్చారో చెప్పండి? అది లేదు కదా. వచ్చే ఏదో ఒక సాకుతో పెట్టుకొని ఎన్నికల్ని ఏదో విధంగా, ఎందుకంటే గ్రామాల్లోకి వెళ్తే కాంగ్రెస్ నాయకుల్ని రానిచ్చే పరిస్థితి లేదు. వెళ్ళంగానే మొట్టమొదటి అడిగేది స్త్రీలు, అయ్యా నా 2000 శ్రీ మహాలక్ష్మి పథకం డబ్బులు వేయి, యువకులు మా 4000 రూపాయల భృతి ఏది, ఇట్లా అనేక రకాలు గారడి మాటలు చెప్పి 420 హామీలు, 6 హామీలు, 420 పథకాలు, తర్వాత ఒక 5 డిక్లరేషన్లు, ఇవన్నీ పెట్టుకొని ఒక పెద్ద పుస్తకం తయారు చేసుకొని ఆ పుస్తకం తీసుకెళ్లి ప్రజలతో ఓట్లు వేయించుకొని, ఓట్లు వేసిన తర్వాత ఈ రోజున మళ్ళీ కొత్త అని చెప్పి మూసీ నది అని చెప్పి 1,50,000 కోట్లు, తినడానికి తిండి లేదు కానీ మీసాలు సంపెంగం రాసినట్టు మూసీ నదికి 1,50,000 కోట్లు అండి. అప్పుడేమో కాళేశ్వరానికి 1,00,000 కోట్లు అంటేనే అదేంటో మనందరూ తెలిసింది. ఈయన ఓన్లీ మూసీ నదికి 1,50,000 కోట్లు సుందరీకరణ, తర్వాత ఈ కట్టు అని చెప్పి అన్ని కనికట్టు మాటలు చెప్తూ ఈ రోజున ప్రజల్ని మభ్య చేస్తున్నారు. త్వరలోనే ఈ పాపం పండబోతుంది. ఖచ్చితంగా కూడా వచ్చే ఏ ఎన్నికైనా సరే ప్రజలు గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్ వాసుదేవరావు గారు. సో రామచంద్ర నాయక్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్సైజ్ శాఖలో ఇష్యూ మీరు నమస్కారాలండి. ఓకే, రామచంద్ర నాయక్ గారు చెప్పండి. ఎక్సైజ్ శాఖలో మరి కీలక అధికారిగా ఉన్న రిజ్వీ కావచ్చు, తర్వాత ఆ శాఖ మంత్రి మధ్యలో జరుగుతున్న ఇష్యూ